నువ్వే కేపీని విడాకులకు ఒప్పించాలి. ఒకవేళ ఆయన విడాకులకు ఒప్పుకోకపోతే సింపుల్. ఈ పెళ్లి జరగదు. నీ విడాకులయ్యాకే భూమి గగన్ల పెళ్లి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మన ఇద్దరం కలిసి దగ్గరుండి భూమి గగన్ల పెళ్లి జరిపిస్తాను సరదా. అమ్మా 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 నేను లేకుండా నువ్వు భోజనం చేయవని నాకు తెలుసమ్మా. అందుకే నేనే నీకోసం భోజనం తీసుకొచ్చాను. నువ్వు భోజనం చేసావా నాన్నా? ఈరోజు భూమితో కలిసి డిన్నర్కి వెళ్ళానమ్మా. ఈరోజు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఆ అమ్మ, భూమి వాళ్ళ అమ్మ శోభచంద్ర గారు చనిపోవడానికి పరోక్షంగా కారణమైన ఆవిడ శిష్యురాలు సాధన ఆహా రెస్టారెంట్కే ఈరోజు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చిందమ్మా. సూపర్గా చేసిందమ్మా డాన్స్. యాక్చువల్లీ అలాంటి భూమి నా భార్య అవుతుంది అంటేనే నాకు చాలా చాలా ప్రౌడ్గా ఉందమ్మా. కాకపోతే ఒక్కటే నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మా, ఏమైంది? భూమి నేను తలుచుకున్నట్టుందమ్మా. అమ్మా, ఏంటమ్మా పేపర్స్? అది పేపర్స్, అది గురించి ఆత్రం ఎక్కువైపోతుందమ్మా. చాలు. చాలా ఇదొక్క ముద్దమ్మా. నాకు చాలు. అమ్మా, ఈ ఒక్క ముద్దమ్మా నా కోసం. సరే అమ్మా, నువ్వు ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్.
నిశ్చితార్థంలో ఆవిడ పక్కన నిలబడ్డట్టే పెళ్ళంతా ఆవిడ పక్కనే నిలబడతారా? నిలబడ్డమేంటి? పెళ్లి పత్రికలో కొణిదల కృష్ణప్రసాద్ సతీమణి శారదల ప్రథమ పుత్రుడు కొణిదల గగన్ అని రాయించి ప్రింట్ చేసి పెళ్లి పత్రికలు పంచే మొదటి అంకం దగ్గర నుంచి పెళ్ళయ్యే ఆఖరి నిమిషం దాకా నేను శారద పక్కనే ఉంటాను. మా ఇద్దరి చేతుల మీదుగానే భూమి గగన్ల పెళ్లి జరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏ ఎందుకు వీల్లేదు? అదే జరిగితే నేను మీ రెండో భార్యనని లోకమంతటికి తెలిసిపోతుంది. అదేమన్నా కొత్త విషయమా? అందరికీ తెలిసిందేగా. తెలిసినా సరే పెళ్లిలో ఆవిడ పక్కన మీరు నిలబడితే నాకు అవమానం కాదా? శారదను ఒంటరిగా వదిలేస్తే భర్త వదిలేసిన భార్యగా తనకు అవమానం కాదా? అవనివ్వండి. అవమానాలు పడటం వాళ్ళకి అలవాటే కదా. నర్మాయ్, వాళ్ళకి అవమానాలు అలవాటే అని అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు? గగన్ గడి బారసాలు తప్ప నేను వాడికి చేసిందేమీ లేదు. వాడంతట వాడే ఎదిగాడు. ఇప్పుడు భూమిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు కూడా నేను ఆ ఇంటి పక్క నిలబడకపోతే నేను అసలు బతుకుండడంలో అర్థమే ఉండదు. అంటే నన్ను అవమానించడానికి నిర్ణయించుకున్నారా? నిన్ను అవమానించడం కాదు, ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలని నిర్ణయించుకున్నాను.